డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీకి మంచి రోజులు వచ్చాయి. ఏళ్ల తరబడి ప్రతిపాదించి ఎదురు చూసిన రైల్వే ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా మోక్షం కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండడంతో కావాల్సిన ప్రాజెక్టులను మంజూరు చేయించుకోవడంలో సీఎం చంద్రబాబు సఫలీకృతమయ్యారు. అభివృద్ధి పనులకు నిధులు, కొత్త ప్రాజెక్టుల సాధనలో పైచేయి సాధించారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏపీ ప్రతిపాదనలు రూపుదిద్దుకోవడంతో ఆమోదం ముద్ర పడింది. తాజాగా నిడదవోలు నుంచి దువ్వాడకు కొత్త రైల్వే మార్గాన్ని విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చడంతో పాటు రైల్వే ప్రాజెక్టులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలను పరిశీలించిన యంత్రాంగం కేంద్ర కేబినెట్కు పంపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలకమైన రైల్వే ప్రాజెక్టును ఆమోదించారు. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం దగ్గరలోని దువ్వాడ మధ్య 3-4వ రైల్వే లైన్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 198 కిలోమీటర్ల మేర చేపట్టబోతోన్న ఈ ప్రాజెక్టుకు 9,889 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసేందుకు సమ్మతించింది. కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. 3rd and 4th लाइन जो बनेगी, इससे 3 बड़े पोर्ट्स हैं जो बहुत इसका इमीडिएट इसको बेनिफिट मिलेगा. काकीनाडा, मछलीपट्टनम, गंगावरम, कोलकाता से लेके चेन्नई तक इसका ये सेक्शन है. हावड़ा चेन्नई हाई डेंसिटी नेटवर्क का सेक्शन नहीं है. 198 किलोमीटर्स की रूट लेंथ है. 9,889 करोड़ रुपीस का प्रोजेक्ट है. ईस्ट गोदावरी, कोनसीमा, काकीनाडा, अनकपल्ली, विशाखापट्टनम, ये सारी डिस्ट्रिक्ट इससे बेनिफिट होगी. गोदावरी जी पे एक नया ब्रिज बनेगा 4.3 किलोमीटर लंबा. ये भी प्रोजेक्ट बहुत कॉम्प्लेक्स है. कई नदियां हैं इस रास्ते में. 3 मेगा ब्रिजेस बनेंगे, 58 मेजर ब्रिजेस बनेंगे, 416 माइनर ब्रिजेस बनेंगे, 73 अंडरपासेस होंगे, 3 फ्लाईओवर्स होंगे और वायाडक्ट 2.7 किलोमीटर्स होगा. कंप्लीट रेज्ड एलिवेटेड रेलवे लाइन इसमें रहेगी 2.7 किलोमीटर्स. फुल्ली कवच फिटेड रहेगा. हाई डेंसिटी हाई कैपेसिटी के लिए डिज़ाइन किया जा रहा है. हाई स्पीड के लिए डिज़ाइन किया जा रहा है इस कॉरिडोर को. और टोटल 458 किलोमीटर ट्रैक लेंथ इसमें बनेगी. बहुत इम्पोर्टेंट इकोनॉमिक एक्टिविटीज़ हैं यहाँ. थर्मल पावर प्लांट्स हैं, सीमेंट प्लांट्स हैं, स्टील प्लांट्स हैं, पोर्ट्स हैं. उन सबको इसका बेनिफिट मिलेगा. और 29 मिलियन टन एक्स्ट्रा कार्गो जो रोड से शिफ्ट होके रेलवे में आएगा, which will mean carbon dioxide saving will be 51.5 crore kilograms every year, which is equivalent to planting 2 crore trees और 135 lakh human days generate होंगे. రాజమండ్రి విశాఖ మధ్య నిడదవోలు దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు ఏర్పాటు చేయబోతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న చెన్నై హౌరా మధ్య ఈ సెక్షన్లో 4 లైన్లు తీసుకురావాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ రైల్వే ప్రాజెక్టు ద్వారా ఏపీలోని తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలను కవర్ చేస్తోంది. కొత్త రైల్వే ప్రాజెక్టు పట్టాలెక్కితే తూర్పు సముద్ర తీరంలోని విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు మార్గం తూర్పు తీరంలోని అత్యంత రద్దీగా ఉండే సరుకు రవాణా అధికంగా జరిగే మార్గాల్లో ఒకటిగా ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ మార్గం సామర్థ్యం ఇప్పటికే 130% చేరుకోవడంతో తరచూ రద్దీ, ఆలస్యం పెరుగుతోంది. ప్రతిపాదిత పోర్టులు, పరిశ్రమల విస్తరణ కారణంగా రైల్వే లైను సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల రైలు వంతెన, 2.67 కిలోమీటర్ల వయాడక్ట్, 3 బైపాస్ల నిర్మాణం చేపట్టబోతున్నారు.
సదుపాయాల కల్పన, సరుకు నిల్వ, సరుకు రవాణాకు సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పోర్టులను అనుసంధానం చేయబోతున్నారు. కాకినాడ, మచిలీపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టులను అనుసంధానం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తు ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెన్నై హౌరా సెక్షన్లో ఈ రైల్వే ప్రాజెక్టు చేపడుతున్నారు. రద్దీ కారణంగా ఈ మార్గంలో ఆలస్యం జరుగుతోందని భావించిన కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. కొత్త రైల్వే ప్రాజెక్టుతో గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల రైలు వంతెన ఏర్పాటైతే రద్దీ గణనీయంగా తగ్గుతుందని, ప్రయాణ సమయాన్ని మెరుగుపరుస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. సరుకు రవాణాను పెంచడంతో పాటుగా పారిశ్రామిక వృద్ధికి, ఓడరేవుల ఆధారిత అభివృద్ధికి తోడ్పడుతుందని, అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే భక్తులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ దిశగా మరో ముందడుగు అభివర్ణిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రాజమండ్రి, నిడదవోలు, విశాఖపట్నం, దువ్వాడ 3, 4 లైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.